జగనే వరదలు సృష్టించాడు, అక్కడ గండి కొట్టించాడు, దాని మీద కుట్ర ఉందని నేను దర్యాప్తుకి ఆదేశించాను, కఠినంగా వ్యవహరించమన్నాను చంద్రబాబు గారి స్టేట్మెంట్. ఆ 10 రోజులు వరదల్లో చేస్తున్న జనానికి అది జగన్ మీదకి దోసేయడం. రెండోది ఆ తర్వాతనే ఏదో పడవ వచ్చేసేసి పడవతో గుద్దిద్దాం అనుకున్నారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే మొత్తం 3 జిల్లాలు నాశనం చేసేద్దాం అనుకున్నారు, అంత ఉన్నది అన్నటువంటి. అంతకంటే కారు కోతలు, అంతకంటే పచ్చిబూతులు ఇంకెవడు చెప్పడేమో. మూడోది తన బండి కిందన తొక్కేశారు అన్నటువంటిది. ఎన్ని కథనాలు రాశారు, ఎన్ని రోజులు రాశారు దాని మీదన. చివరి కోర్టు చాచి చెంపదెబ్బ కొట్టి తీర్పు ఇచ్చింది. కనీసం వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా అది ఒప్పుకోలేదు. అసలు ఆ ఏ వీడియో అనేది స్పష్టంగా కనబడుతున్నా సరే అది నిజమని నమ్మించే ప్రయత్నం చేశారండి ప్రజల్ని. ఇక అయ్యే జరిగినప్పుడు ఇంక రేపు పొద్దున్న నిజం జరిగితే ఎక్కడ రాస్తారు, ఎక్కడ ఒప్పుకుంటారు జనం? అది ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీదకి దాడి జరిగింది. అంబటి రాంబాబుని బూతులు తిడతా వీడియోలు చేశారు తప్పించారు. రోజున అంబటి రాంబాబుని వాళ్ళ కుటుంబం అంతా ఇంట్లో ఉండగా కాల్చబోయారు, తగలబెట్టబోయారు, రాళ్ళు వేయబోయారంటే అంతకంటే రాక్షసత్వం ఏముంటది? వాటిని సమర్థించుకుంటూ వస్తున్నప్పుడు ఇవన్నీ అంటే ఉన్మాద చేష్టల్ని సమర్థిస్తున్నారు. ఇదివరకు వైసీపీ వాళ్ళు ఉన్మాద చేష్టలు, పార్టీ కార్యాలయం మీద దాడి, తెలుగుదేశం కార్యాలయం మీద దాడు, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడు, చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళినాయో, ఇట్లాంటి వాటిని ఏది జగన్మోహన్ రెడ్డి సమర్థించాడనినే కదా తిట్టుకుంది. ఇప్పుడు అంతకి 4 గంటలు చెయ్యట్లేదని, చాలట్లేదు అంటున్నారు వీళ్ళు. ఇది ఎక్కడ ఉన్మాదమో అర్థం కాదు. కానీ ఈ కార్యక్రమాలలో కొంతవరకు సైలెంట్ అవుతున్నారు.